ఇదేంటి అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. అదే సమయంలో అధినేత బలంగా ఉంటే పార్టీ వీక్ గా ఎలా ఉంటుంది అని మరో ప్రశ్న కూడా వస్తుంది. కానీ వైసీపీలో తీరు చూస్తే మాత్రం ఇదే నిజం అనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ మోజు క్రేజు ఏ రోజు కూడా తగ్గలేదు. ఆయన ఏ ముహూర్తాల పార్టీ పెట్టి జనంలోకి వచ్చారో నాటి నుంచి ఆయనకు జనం మద్దతుగానే ఉంటూ వస్తూ ఉన్నారు. అంతేకాదు, జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా హాజరు కావడం అంతా చూస్తూనే ఉన్నారు. అది గెలుపు ఓటములతో సంబంధం లేని విధంగా జగన్ కి ఉన్న ఇమేజ్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. జగన్ అంటే జనాలకు ఆదరణ ఉండొచ్చు, ఆయన మీద అభిమానం ఉండొచ్చు, కానీ జగన్ ఇమేజ్ వల్లనే గెలుపు దక్కుతుంది అనుకుంటే అది 100% తప్పు అని 2024 ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి. జగన్ వై నాట్ 175 అని గట్టిగా నమ్మారు, కానీ పార్టీ నేతలు సరిగ్గా పనిచేయలేకపోయారు. క్యాడర్ దూరమైంది, దాంతోనే ఘోరమైన ఫలితాలు వచ్చాయని గుర్తు చేస్తూ ఉన్నారు. అంతకుముందు 2014 నుంచి 2019 మధ్యలో క్యాడర్ అనబడే అభిమానులంతా కూడా వైసీపీ కోసం గట్టిగా పనిచేశారు. అలాగే ఎక్కడ చూసినా కూడా పార్టీలో బలమైన నాయకులు ఉండేవారు. కానీ 2024 తర్వాత ఆ పరిస్థితి అయితే లేదని గుర్తు చేస్తూ ఉన్నారు. చాలా మంది నాయకులు పార్టీని వీడిపోగా ఉన్న వారిలో అనేక మంది ఇంకా ఫీల్డ్ లోకి దిగలేదు. మరికొందరు ఇంకా ఆలోచనలోనే ఉన్నారని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎక్కడికైనా వెళ్తే చాలు ఆయనతోనే జనాలు కనిపిస్తారు, నాయకులు కూడా ఆ సందడిలో మెరుస్తారు. ఇక ఆ తర్వాత ఆ హడావిడి ఏది కూడా ఆయా నియోజకవర్గాల్లో కనిపించదు. పార్టీని పట్టించుకుని ప్రతిరోజు జనంలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ వైసీపీలో తక్కువ మందే ఉన్నారని అంటూ ఉన్నారు. ఇక అనేక మంది నాయకులు అయితే కేవలం మీడియా ముందుకు వచ్చి 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వీరంతా మీడియా బేబీలుగానే ఆయా చోట్ల పార్టీతో పాటు జనం అనుకుంటూ ఉన్నారు. అయితే వీరి హడావిడి చూసి పార్టీ పెద్దలు మాత్రం బలమైన నేతలు అని మురిసిపోతే పప్పులో కాలేసినట్లే అని అంటూ ఉన్నారు. వైసీపీలో నేతలకు కొదవలేదు, చాలా మంది ఉన్నారు. అయితే వారంతా యాక్టివ్ కావాల్సిందే. అంతేకాదు, ప్రజా సమస్యలను తాముగా గుర్తించి వాటి మీద ప్రభుత్వంతో పోరాడాల్సిందే. ఇక క్యాడర్ని ఈ రోజుకి కూడా నాయకులు పట్టించుకోలేదని ఫిర్యాదులున్నాయి. అలాగే గనక ఉంటే మరోసారి క్యాడర్ సహాయ నిరాకరణ చేయవచ్చు అని అంటూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టగా తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నాయకుల్లో అయితే పెద్దగా సీరియస్నెస్ లేదని అంటూ ఉన్నారు. ఇక జగన్ కోసం వస్తున్న జనాలను చూసి వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అని పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అంతా మురిసిపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని అంటూ ఉన్నారు. తాను జనంలోకి వెళ్లడమే కాకుండా పార్టీ నేతలను కూడా నిత్యం జనంలో ఉండేలా అధినేత చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. మీడియా ముందు కనిపించే వారు కాకుండా నిజంగా ఎవరు పనిచేస్తున్నారో గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు.